నమస్తే తెలుగు వన్ న్యూస్కి స్వాగతం. నిన్న సత్తెనపల్లి పర్యటన తర్వాత జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఈరోజు 11:30కి ప్రెస్ మీట్ స్టార్ట్ చేశారు. సరే, ఎవరెవరు అరెస్ట్ అవుతూ ఉన్నారు, ఇదంతా కక్షపూరితంగా చేస్తూ ఉన్నారు అని చెప్పుకొస్తున్నారు. ఓకే, పార్టీ అధినేత కాబట్టి నాయకులను అరెస్ట్ చేస్తే డెఫినెట్గా చెప్తారు. అయితే నిన్న కొన్ని పోస్టర్స్ మనం చూసాం సత్తెనపల్లి పర్యటన సందర్భంగా. గంగమ్మ జాతరలో నరికినట్టు మేము అధికారంలోకి వస్తే నరుకుతామని, రాజారెడ్డి రాజ్యాంగం ఇక్కడి నుంచే మొదలవుతుందని, ఇలాంటి పోస్టర్లు చూసాం కదా. వాటి గురించి రాష్ట్ర ప్రజల్లో తీవ్రంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఎలాంటి పరిస్థితుల్లోకి వైసీపీ నాయకులు, వైసీపీ కార్యకర్తలు ఎలాంటి పరిస్థితి రావాలని, ఎలాంటి పరిస్థితుల్లోకి తీసుకెళ్తున్నారు అనేది ఒక పక్క చర్చ జరుగుతుండగానే జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడింది. సరే, అరెస్టుల గురించి మాట్లాడుతూనే పొదిలి పర్యటనప్పుడు 40,000 మంది వైసీపీ కార్యకర్తలు వస్తే 40 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వచ్చారు. వాళ్ళు రాళ్ళు రువే ప్రయత్నం చేశారు. అదే 40,000 మంది ఆ వచ్చిన 40 మంది మీద తిరగబడితే పరిస్థితి ఎలా ఉండేది అని అంటూనే ఈ వ్యవస్థ ఇలా తయారయ్యింది, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వం ఇలాంటి దారుణాలకి పాల్పడుతుంది, దీని నుంచే కదా నక్సలిజం పుట్టుకొస్తుంది అని జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ వస్తున్నారు. ఎట్లా అర్థం చేసుకోవాలో రాయేష్ గారు ఉన్నారు, అప్సాని ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు ఉన్నారు. నిన్నటి ఆ పోస్టర్లు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్. నమస్కారం రాయేష్ గారు. నమస్కారం. ఎట్లా చూడాలి అంటే ఇక్కడ ఆయన నక్సలిజం అనే ప్రస్తావన తీసుకొచ్చాడు కాబట్టి కొంచెం మూలాల్లోకి వెళ్ళి చర్చిద్దాం. సాయుధ పోరాటం ద్వారానే, తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారం సిద్ధిస్తుంది. ఇప్పుడు నడుస్తూ ఉన్న ఈ బూటకపు ఎన్నికల ప్రక్రియ, ఈ బూటకపు పాలనా వ్యవస్థ సమాజంలో ఉన్న అంతరాలని తొలగించడంలో ఉపయోగపడటం లేదు, అంతరాలని మరింత పెంచి పోషిస్తూ ఉంది. డబ్బులున్నాడు మరింత ధనవంతుడు అవుతూ ఉన్నాడు, పేదవాడు మరింత పేదవాడు అవుతూ ఉన్నాడు. డబ్బున్నాడు పేదల హక్కుల్ని హరిస్తూ ఉన్నాడు. అటువంటి హక్కుల హరణకు గురవుతూ ఉన్న గొంతు లేని పేదల పక్షాన గొంతుకగా మేము నిలబడతాం, వారికి అండగా వెన్నెముకగా మేము ఉంటామనేది నక్సలిజం సిద్ధాంతం. ఎవరెవరైతే ఫాసిస్టిక్గా వ్యవహరిస్తుంటారో, అదే సందర్భంలో ఎవరెవరైతే పెద్ద పెద్ద భూస్వాములుగా 100,000 ఎకరాల భూములు కలిగి ఉన్నారో వాళ్ళ మీద దాడులు చేసి వాళ్ళకి సంబంధించిన మిగులు భూములు, ప్రభుత్వం ద్వారా వచ్చిన ల్యాండ్ సీలింగ్ యాక్ట్ను కూడా కాలదన్ని దాన్ని ధిక్కరించి వందలాది వేలాది ఎకరాల భూములు కలిగి ఉన్న వాళ్ళ భూముల్ని పేదలకు పంపిణీ చేయడం ద్వారా ప్రజల్లో ఆదరణ పొందింది నక్సలిజం. కానీ రాజ్యాంగబద్ధంగా ఏర్పడ్డ ప్రభుత్వాలని ధిక్కరిస్తూ సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారు, ఈ వ్యవస్థని వాళ్ళు అసలు రికగ్నైజ్ చేయటం లేదు, రాజ్యాంగాన్ని వాళ్ళు గుర్తించడం లేదు అనే ఉద్దేశంతో ఈ రాజ్యాంగబద్ధ వ్యవస్థకి వాళ్ళకి మధ్య ఒక సంఘర్షణ దశాబ్దాల తరబడి కొనసాగుతూ ఉంది. అంటే ఇక్కడ రెండు సిద్ధాంతాల మధ్య ఉన్న వైరుధ్యం. వాళ్ళు ల్యాండ్ గ్రాబర్స్ కాదు, వాళ్ళు కిడ్నాపులు, గంజాయి స్మగ్లింగ్కి పాల్పడేవాళ్ళు కాదు, పక్కవాడు భూములు ఆక్రమించి కాంట్రాక్టుల దగ్గర నుంచి మామూలు వసూలు చేసిన లంచగొండులు కాదు. చదువుకున్న వాళ్ళు, సమాజం పట్ల బాధ్యత కలిగిన వాళ్ళు, వాళ్ళు ఎంచుకున్న విధానం వేరు కావచ్చు, ఆ విధానంలో వాళ్ళ చేతుల ఆయుధాలు ఉంటే ఉండొచ్చు, కానీ ఈ సమాజానికి ఏదైనా చెయ్యాలనే తాపత్రయంతో పనిచేసిన వాళ్ళు. సైమల్టేనియస్గా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ నడుస్తున్న వైఖరి కూడా ప్రస్తావిద్దాం. ఎందుకంటే ఈయన నోటి నుంచి నక్సలిజం గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి ఈయన కూడా రాజ్యాంగబద్ధంగా ఎన్నికల సంఘం ద్వారా నిర్వహించిన ఎన్నికల్లో ప్రజల తీర్పుతో నెగ్గిన ప్రభుత్వం, అల్టిమేట్ డిసైడింగ్ ఫ్యాక్టర్ ప్రజలు. ఎవరిని పాలకులుగా ప్రజలు నిర్దేశిస్తే వాళ్ళు పాలన చేస్తారు, ఎవరిని ఓడిస్తే వాళ్ళకి దక్కిన పాత్రకి పరిమితమై వాళ్ళ పాత్ర వాళ్ళు నిర్వహిస్తారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అలా ప్రజల మద్దతుతో నెగ్గిన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల పట్ల విభేదిస్తున్నాడు.
ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే ఆ పార్టీతో రాజకీయంగా విభేదించొద్దా అంటే విభేదించే హక్కు స్వేచ్ఛ నీకు రాజ్యాంగం కల్పించింది. ఆ ప్రభుత్వంలో ఉన్న లోపాలు, ఆ ప్రభుత్వంలో ఏదైనా అవినీతి జరుగుతూ ఉంటే, ఆ ప్రభుత్వంలో ఏదైనా తప్పులు జరుగుతుంటే వాటిని ప్రస్తావించే హక్కు స్వేచ్ఛ మీకుంది. కానీ అదే సందర్భంలో ఆ ప్రభుత్వం చేసిన చట్టానికి లోబడే మీరైనా వ్యవహరించాలి. ఎందుకంటే నిన్నటిదాకా మీరు పాలకుడుగానే ఉన్నారు. ఆ చట్టాలు చేయటం, పరిపాలన చేయటం, విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడానికే ప్రజలు మీకు అధికారం కట్టబెట్టింది. నిన్నటిదాకా ఏ పాత్రను మీరు పోషించారో, మీరు పాలకుడిగా ఏ చట్టాలు అమలు చేశారో ఇవాళ ఈ ప్రభుత్వం కూడా అవే చట్టాలు అమలు చేస్తుంటుంది. అలా చేసే ప్రక్రియలో నిన్న పర్యటన ఉంది. మీరు అనుమతి కోసం పోలీసుని అప్రోచ్ అయ్యారు. ఎందుకు అనుమతి కోసం అప్రోచ్ అయ్యారు? పోలీసులు అనుమతి ఇవ్వకుంటే మీ పర్యటన సజావుగా సాగదు కాబట్టి. మరి పోలీసులు అనుమతిస్తూ మీకు కొన్ని నిబంధనలు పెట్టారు. మరి ఆ నిబంధనలు మీరు అతిక్రమించారు అని అంటే ఇక్కడ మీరు ప్రభుత్వాన్ని ధిక్కరించడాన్ని, నక్సలిజాన్ని కంపేర్ చేసి చూపిస్తూ ఉన్నారు. మీకు నక్సలిజానికి ఏమాత్రపు పొంతన లేదు. వాళ్ళు నిస్వార్థంగా వాళ్ళ జీవితాలు త్యాగం చేసి, వాళ్ళ జీవితాలని పణంగా పెట్టి, తుపాకీ గొట్టానికి వాళ్ళ గుండెలు ఎదురు నిలబెట్టి వాళ్ళు పోరాటం చేస్తూ ఉన్నారు. మీరు ప్రజల ద్వారా సంక్రమించిన అధికారాన్ని అడ్డం పెట్టుకొని వేల కోట్ల రూపాయల లూటీకి పాల్పడ్డ నేపథ్యం మీది. లూటీకి మీరు పాల్పడ్డారని చెప్పని నేను చెప్పడంలా, మీ మీద విచారణ జరిపిన సిబిఐ మీ దోపిడీకి సాక్ష్యాలు ఇవి అని చెప్పని 11 ఛార్జ్ షీట్లో ట్రంకు పెట్టెల కొద్దీ సాక్ష్యాధారాలు కోర్టుకు సబ్మిట్ చేశారు. మీరే 16 నెలలు జైల్లో ఉండొచ్చారు. ఇవాళ 5 సంవత్సరాలు మీ పాలనా హయాంలో కూడా మీ వల్ల జరిగిన విధ్వంసం అనుభవపూర్వకంగా ప్రజలకు ఒక స్పష్టత ఉంది కాబట్టే ప్రజలు మిమ్మల్ని ఓడించి కూర్చోబెట్టారు. అలా ఓడించి కూర్చోబెట్టడానికి జీర్ణించుకోలేని మీరు నెగ్గిన పార్టీ, నెగ్గిన ప్రభుత్వాన్ని ధిక్కరిస్తా అంటున్నారు. ఆ పార్టీతో రాజకీయంగా విభేదించడం వేరు. ఆ పార్టీ ప్రభుత్వంతో వాళ్ళు తీసుకున్న నిర్ణయాల పట్ల ఉన్న లోపాలని ప్రశ్నించడం, ప్రస్తావించడం వేరు. దానికి వ్యతిరేకంగా నిరసన గళం తెలియజేయటం వేరు. ప్రజల్లో నుంచి ఉద్యమ నిర్మాణం చేయటం వేరు. దాన్ని మీకు హక్కుగా భావిస్తూ ఉన్నప్పుడు మరి ఒకవేళ మీలో ఉన్న లోపాలు, ఇవాళ ప్రతిపక్ష పార్టీగా నాకు హక్కు ఉంది అంటున్నారు. మీరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించే స్వేచ్ఛ నాకుంది అంటున్నారు. రాజ్యాంగబద్ధంగా నాకు సంక్రమించిన హక్కు అని మీరు భావిస్తూ ఉన్నారు. అదే సందర్భంలో మీరు కూడా ఒక రాజకీయ పార్టీ అధినేతే. మీ విధానాల్లో ఉన్న లోపాలు, మీరు అనుసరిస్తున్న మార్గాల్లో ఉన్న లోపాలు, వాటి గురించి కూడా విభేదించే వర్గాలు మీకు కూడా నిరసన తెలియజేస్తాయి. మరి నిరసన తెలియజేసే హక్కు మీకుందని భావిస్తున్న మీరు, మీకు నిరసన తెలియజేస్తున్న ప్రజల పట్ల ఎందుకని అంత కఠినంగా వ్యవహరిస్తూ ఉన్నారు? దాడులకు పాల్పడుతూ ఉన్నారు, దౌర్జన్యాలకు పాల్పడుతూ ఉన్నారు, భౌతిక దాడులు చేస్తూ ఉన్నారు, బెదిరిస్తూ ఉన్నారు, దూషిస్తూ ఉన్నారు. రకరకాల పదప్రయోగంతో సంకరజాతి అని చెప్పని మీ పార్టీ ప్రధాన కార్యదర్శి చేత వ్యాఖ్యలు చేపిస్తూ ఉన్నారు. అంటే మీకు వ్యతిరేకంగా ఎవరు నిరసన తెలియజేయకూడదా? మీరు మాత్రం నిరసన తెలియజేసే హక్కుతోటి పెట్టి పుట్టారా? మీకున్న అడిషనల్ ప్రివిలేజ్ ఏంటి? మీరు ఒక రాజకీయ పార్టీ అధినేతగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలియజేసే హక్కు మీకుంది అనుకుంటున్నప్పుడు మీ రాజకీయ విధానాలతో విభేదించే ఎంత స్థాయి ప్రజలైనా సరే మీ పట్ల కూడా నిరసన తెలియజేస్తారు. నేను మీడియా ముఖంగా లేవనైతే ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆశిస్తున్నారు. మీకు వ్యతిరేకంగా గళం వినిపిస్తున్న వాళ్ళ ప్రశ్నలకు మీరు కూడా సమాధానం చెప్పండి. మీరు పొదిలి అంశం గురించి ప్రస్తావిస్తున్నారు కదా. అదే అక్కడే నిన్న పోస్టర్లు ప్రదర్శించిన దానికి ఈరోజు ఆయన పొదిలి అంశం గురించి ప్రస్తావించిన దానికి ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు నిన్న పొదిలి అంశం గురించి ప్రస్తావిస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ కార్యకలాపాలు పొదిలితోటే బిగిను కాలేదు, చివర కాదు కదా. ఆయన ప్రతి రాజకీయ పర్యటన సందర్భంగా స్వేచ్ఛగా ప్రజలతో కలుస్తున్నారు. ప్రభుత్వం ఏమి నిర్బంధాలు పెట్టడం లేదు, ఆయనకు భద్రత కల్పించకుండా ఉండటం లేదు, ఆయన రాజకీయ కార్యకలాపాలు నిర్వహించుకునే స్వేచ్ఛను అడ్డుకునే ప్రయత్నం చేయటం లేదు. కానీ ఆయన పార్టీ, ఆయన కుటుంబ యాజమాన్యంలో ఉన్న ఛానల్లో
మహిళలను ఉద్దేశించి కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆ వ్యాఖ్యలకి క్షమాపణ చెప్పమని మీ కుటుంబ యాజమాన్యంలో ఉన్న సంస్థ కాబట్టి ఆ వ్యాఖ్యల పట్ల మా మనోభావాలు దెబ్బతిన్నాయి, మేము అవమానపడ్డాం, మాకు క్షమాపణ చెప్పండి అని చెప్పని కొంతమంది మహిళలు శాంతియుతంగా నల్ల బెలూన్లు పట్టుకొని ప్లే కార్డులు పట్టుకొని వాళ్ళు మీ మీదకి రాళ్ళు విసిరారా? మీరు వాళ్ళ మీదకి రాళ్ళు విసిరారా? మీరు వాళ్ళ మీదకి చెప్పులు విసిరారా? వాళ్ళు మీ మీదకి రాళ్ళు విసిరారా? 40,000 మందికి దాడికి వచ్చారు అని చెప్పని మీరు చెప్తున్నారు. వాళ్ళున్న ప్రాంతం మీదకి మీరు వెళ్ళారు. వాళ్ళు ఒక ప్రదేశంలో స్థిరంగా నిలబడి వాళ్ళ నిరసన వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారు. వాళ్ళ మీదకి మీరెళ్ళి దాడి చేశారు. వాళ్ళని మీరు తరిమికొట్టారు. మీ మీద వాళ్ళు దాడికి పాల్పడలా. ఈరోజు దాకా ఆనాటి నుంచి ఈనాటికి మీరు దాడులు చేశారు, మీరు దౌర్జన్యాలకు పాల్పడ్డారు. మీ మీద ఏ రోజు ఎవరు దాడులు చేయలే. జరగని దాడులను జరిగినట్టుగా చిత్రీకరించుకొని సానుభూతి రప్పించుకునే ప్రయత్నం మీరు చేసిన కోడికత్తి గులకరాయి వ్యవహారాలు 2019లో ఫలించిన కోడికత్తి 2024లో మీ ద్వారా గులకరాయి ఎపిసోడు ఒక ప్రహసనంగా మార్చింది. అంటే ఆ 40 మంది మీదకి ఈ 40,000 మంది తిరగబడితే ఎలా ఉంటుంది అని అంటే నిన్నటి పోస్టర్లకి ఇంకాస్త అంటే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే ఎందుకు తిరగబడతావు, తిరగబడే హక్కు స్వేచ్ఛ నీకు ఎవరిచ్చారు? నువ్వు 40,000 మందితోటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలియజేసే హక్కు స్వేచ్ఛ నీకుంది అని చెప్పి నువ్వు ఫీల్ అవుతున్నప్పుడు 40 మంది కాదు, నలుగురే నీ విధానాలతో విభేదించిన వాళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళ నిరసన వాళ్ళు తెలియజేసే హక్కు స్వేచ్ఛ వాళ్ళకు కూడా రాజ్యాంగం కల్పించింది. అంటే నువ్వు ఒక రాజకీయ పార్టీ అధినేతవు కాబట్టి, నీ వెనక మంది మార్పులో ఉన్నారు కాబట్టి, నీకు వ్యతిరేకంగా నిరసన తెలియజేసే వాళ్ళ మీద భౌతిక దాడులకు పాల్పడే హక్కు స్వేచ్ఛ నీకుందని నువ్వు ఫీల్ అవుతున్నావా? 100% రాజ్యాంగం అందరికీ సమాన హక్కులే కల్పించింది. రాజ్యాంగం మీకేమీ అడిషనల్ ప్రివిలేజెస్ ఇవ్వలా. మీకేమీ మిగిలిన ప్రజల కంటే భిన్నంగా తలకి 2 కొమ్ములు కాళ్ళకి గిట్టలు లేవు. మీరు కూడా ఈ సాధారణ ప్రజల్లో ఒకరే. కాకుంటే ఒక రాజకీయ పార్టీ అధినేతగా కొనసాగుతున్నారు కాబట్టి మిమ్మల్ని అనుసరించే, మీ ఆదేశాలు పాటించే వేలాది మంది, లక్షలాది మంది శ్రేణులు ఉన్నారు కాబట్టి మీకేదో చట్టం కన్నా రాజ్యాంగం కన్నా అధికంగా ప్రివిలేజ్ ఉంది అని చెప్పని మీకు మీరు ఫీల్ అయినా అన్ని సందర్భాలు అది చెల్లుబాటు కాదు జగన్మోహన్ రెడ్డి గారు. రైట్.